మీ జీమెయిల్ స్టోరేజ్ ఫుల్ అయిందా? అయితే ఈ వీడియోలో ఆ స్టోరేజ్‌ని ఎలా ఫ్రీ చేసుకోవాలో, ఎలాంటి వీడియోస్ కానీ, లేకపోతే ఫోటోస్ కానీ మనం డిలీట్ చేసుకోకుండా ఆ స్టోరేజ్‌ని ఎలా ఫ్రీ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. వీడియోనైతే కంప్లీట్‌గా ఎండ్ వరకు అయితే చూడండి. వీడియోలోకి వచ్చినట్లయితే ఇక్కడ మనకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా! సో, ఇక్కడ మనం జీమెయిల్‌ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చూడండి ఆ స్టోరేజ్ ఫుల్ చూపిస్తుంది. అంటే ఇక్కడ మనకు ఎంతంటే 15 జీబీ అంటే ఇక్కడ ఆల్రెడీ 12.6 జీబీ అనేది ఆల్రెడీ యూజ్ అయిపోయింది. సో, దీన్ని మనం ఫ్రీ చేయాలనుకుంటే అంటే ఆ క్లీనప్ కానీ లేకపోతే ఆ స్టోరేజ్‌ను ఫ్రీ చేసుకోవాలంటే ఎలానో ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. ఎండ్ వరకు అయితే చూడండి. సో, ఇక్కడ మనకు 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా! పైన టాప్‌లో ఆ 3 లైన్స్ మీద క్లిక్ చేయాలి. ఆ 3 లైన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఆ సెట్టింగ్స్ అన్నది ఓపెన్ అవుతుంది. ఇక్కడ కిందికి డ్రాగ్ చేసినట్లయితే మనకు సెట్టింగ్స్ అని ఉంది కదా! ఆ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయాలి. ఆ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక 3 కానీ 4 కానీ మీ మొబైల్‌లో ఇంకా డిఫరెంట్ ఏమైనా జీమెయిల్స్ లాగిన్ అయ్యి ఉంటే ఆ జీమెయిల్ అయితే మనకు స్టోరేజ్ ఫుల్ చూపిస్తుందో ఆ జీమెయిల్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు ఫస్ట్ ఉన్న జీమెయిల్‌ని సెలెక్ట్ చేసుకుంటాం. అదే మనకు స్టోరేజ్ ఫుల్ చూపిస్తుంది కాబట్టి సో దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ అని చెప్పేసి టాప్‌లో ఉంది కదా! సో దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకు కిందికి డ్రాగ్ చేసినట్లయితే మనకు డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి ఇక్కడ వస్తాయన్నమాట. ఇక్కడ చూడండి ఈ ఆప్షన్స్ వచ్చాయి కదా! ఈ ఆప్షన్స్‌లో మనము కిందికి డ్రాగ్ చేసినట్లయితే ఇక్కడ మనకు డేటా అండ్ ప్రైవసీ ఉంది. సో ఆ డేటా అండ్ ప్రైవసీ ఉంది కదా! దాని మీద ట్యాప్ చేయాలి. సో దాని మీద ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ చూడండి మనకు మళ్ళీ ఇంకా కొన్ని సెట్టింగ్స్ వచ్చాయి కదా! సో ఆ సెట్టింగ్స్‌లో కిందికి డ్రాగ్ చేసినట్లయితే ఇక్కడ మనకు గూగుల్ డాష్‌బోర్డ్ అనేసి ఇక్కడ మనకు మ్యాప్స్ ఇంకా జీమెయిల్, యూట్యూబ్ కనిపిస్తుంది కదా! సో దాని మీద ట్యాప్ చేయాలి. సో దాని మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి డౌన్లోడ్ డేటా, డిలీట్ ఏ సర్వీస్ అని ఉంది కదా! సో ఇక్కడ కూడా మనము కిందికి డ్రాగ్ చేయాలన్నమాట. సో ఇక్కడ మనకి ఏమంటే ఏదేది ఎంత స్టోరేజ్ అనేసి లేకపోతే దాని ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మనకు వస్తుంది. సో ఇక్కడ కిందికి డ్రాగ్ చేసినట్లయితే ఇక్కడ మనకు చూడండి ఫోటోస్ అని ఉంది కదా! సో ఆ ఫోటోస్ మీద క్లిక్ చేయాలి. ఆ ఫోటోస్ మీద ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ మనకు కొన్ని డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయన్నమాట. సో ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ డెస్క్‌టాప్ మోడ్ ఆన్ చేశాను కాబట్టి ఇక్కడ మనకి ఈ రకంగా కనిపిస్తుంది. మీకు డెస్క్‌టాప్ మోడ్ ఆఫ్‌లో ఉన్నట్లయితే దాన్ని ఆన్ చేసుకోండి. దాన్ని ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకు కొన్ని అన్నెసెసరీ ఫోటోస్ కానీ లేకపోతే వీడియోస్ కానీ లేకపోతే చాలా ఓల్డ్‌వి మనకు యూజ్ లేనిటివి ఏవన్నా ఉన్నట్లయితే సో దాన్ని సెలెక్ట్ చేసుకొని మనం దాన్ని డిలీట్ చేసినట్లయితే మనకు కొంతవరకు డేటా అనేది అంటే డేటా స్టోరేజ్ అనేది ఫ్రీ అవుతుంది. సో అలా కాకుండా మనకు స్టోరేజ్ కంప్లీట్‌గా ఉండాలి. అంటే మనకు ఎలాంటి వీడియో కానీ లేకపోతే ఆడియో కానీ ఇంకా ఏమన్నా ఫోటోస్ కానీ ఏవి కూడా డిలీట్ చేయకుండా మనకు కంటిన్యూగా అంటే ఏదైతే మనకు డేటా ఉన్నదో ఆ జీమెయిల్ బ్యాకప్‌లో ఉన్నటువంటి ఏ డేటా ఉన్నదో ఆ డేటా ఏది కూడా మనం డిలీట్ చేయకుండా మనకు ఎలా అయితే మన వీడియోస్ కానీ ఫోటోస్ కానీ ఉన్నాయి సేమ్ అలానే ఉండాలనుకుంటే సో డిలీట్ కాకుండా దానికి ఇంకో ఆప్షన్ ఉంది. ఇది ఫస్ట్ ఆప్షన్. మనకి ఏదైనా అన్నెసెసరీ ఏదైనా ఫోటోస్ కానీ వీడియోస్ కానీ ఉన్నట్లయితే దాన్ని సెలెక్ట్ చేసుకొని మనము డిలీట్ చేసినట్లయితే మన స్టోరేజ్ అనేది ఫ్రీ అవుతుంది. ఎలాంటి వీడియో కానీ ఆడియో కానీ లేకపోతే ఫోటోస్ కానీ డిలీట్ చేయకుండా మనకు గూగుల్ స్టోరేజ్ అంటే ఆ జీమెయిల్ స్టోరేజ్ అనేది ఫ్రీ కావాలంటే ఎలా ఇంకొక సెకండ్ ఆప్షన్ చెప్తాను. సో అది ఎలా అంటే ఇక్కడ మనకి డెస్క్‌టాప్ సైట్ అని ఉంది కదా! సో దాన్ని ఆన్ చేసుకున్న తర్వాత కింద చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి క్లౌడ్ ఆప్షన్ కనిపిస్తుంది. సో ఆ క్లౌడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇలా మనకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇప్పుడు మనము ఆ డెస్క్‌టాప్ సైట్‌ని అంటే ఆ డెస్క్‌టాప్ మోడ్‌ని ఆఫ్ చేసుకొని ఇక్కడ ఇలా వచ్చింది కదా ఈ పేజ్‌ని కిందికి డ్రాగ్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఒక ఆప్షన్ వస్తుందన్నమాట. అది ఆప్షన్ ఏమంటే ఇక్కడ కిందికి డ్రాగ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి కన్వర్ట్ ఎగ్జిస్టింగ్ ఫోటోస్ అండ్ వీడియోస్ టు స్టోరేజ్ సేవర్ అనేసి మనకు రికవర్ స్టోరేజ్ కింద ఇది ఉంది కదా కన్వర్ట్ ఎగ్జిస్టింగ్ ఫోటోస్ అనేసి. సో అక్కడ మనకు లర్న్ మోర్ అనేసి ఉన్నారు చూడండి. ఆ లర్న్ మోర్ కింద మనము ట్యాప్ చేయాలి. అలా ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకి రికవర్ స్టోరేజ్ అనేసి ఆప్షన్ వస్తుంది. సో దాని మీద క్లిక్ చేసి ఆ టిక్ మార్క్ ఇచ్చినట్లయితే ఇక్కడ చూడండి కంప్రెస్ ఎగ్జిస్టింగ్ ఫోటోస్ అండ్ వీడియోస్ అనే ఆప్షన్ వచ్చింది కదా! సో దాని మీద క్లిక్ చేయాలి. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కిందికి డ్రాగ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి కంప్రెసింగ్ దిస్ మే టేక్ సెవరల్ అవర్స్ అంటే మన వీడియోస్ కానీ లేకపోతే ఇమేజెస్ కానీ ఏదైతే మనము ఎలాంటి వీడియోస్‌ను ఫోటోస్‌ను డిలీట్ చేయకుండా అలానే మన గూగుల్ స్టోరేజ్‌ని ఫ్రీ అంటే స్పేస్‌ని ఫ్రీ చేయాలనుకుంటున్నాము. దానికి కొంచెము టైం తీసుకుంటుంది అనేసి ఇక్కడ మనకు ఆ నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. అదే కంప్రెసింగ్ దిస్ మే టేక్ సెవరల్ అవర్స్ అంటే కొన్ని గంటల తర్వాత మనం చెక్ చేసినట్లయితే మన డేటా అంటే ఆ జీమెయిల్ యొక్క డేటా అనేది స్టోరేజ్ మనకు ఫ్రీ అయి ఉంటుంది. అలా కాకుండా మనం ఫోటోస్ కానీ వీడియోస్ కానీ ఇంకా డిలీట్ చేసినట్లయితే కూడా మనకు ఆ డేటా అనేది స్టోరేజ్ కొంచెం ఫ్రీ అవుతుందన్నమాట.
సో ఫ్రెండ్స్, ఇది మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.